నమస్తే ప్రజలందరికీ. నేను నిన్నే చెప్పాను, జగనన్నని మీరు తప్పు పట్టద్దు అని చెప్పి. మందుని కృత్రిమంగా తయారు చేయడం అనేది ఒక కళ. మీరు ఆ కళని అభిమానించకపోయినా పర్లేదు, అనడం మాత్రం బాగుండదు. ఇది వ్యాపారం అండి. వ్యాపారంలో 10 రూపాయలు సంపాదించుకోవాలని చూస్తాం మీరు దాన్ని తప్పుపడితే ఎలాగా? మళ్ళీ న్యూస్లలో మళ్ళీ రెచ్చగొడుతున్నారు. ఏమనుకుంటున్నారు అసలు మీరు? ఇప్పుడు మేము చేసినటువంటి లిక్కరు పేదవాళ్ళ నుంచి ధనికుల వరకు అందరికీ అమ్మాం, సమన్యాయం చేసాం. వాళ్ళ లివర్లు బాగలేవండి. మేము చేసిన లిక్కర్ కాదు, వాళ్ళ లివర్లు బాగలేవు కాబట్టి చచ్చిపోయారు. ఎంతమంది తాగారు? అందరూ తాగారు కదా, బతికారు కదా. మేము కృత్రిమంగా తయారు చేసిన మందుని అంటే మా ఫార్ములా కరెక్టే కదా. మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అన్నని మీరు ఇంతమందిని చంపేశారు, ఈ చావులకు కారణం ఎవరు అని మళ్ళీ లోడితే ఎట్లా? అది మీకు ఎట్లా చెప్పాలి? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము రాజకీయాల్లో వచ్చేదానికి కొన్ని చావులు వాడుకుంటాం, వచ్చిన తర్వాత ఓడిపోయామనుకోండి గెలిచేదానికి కొందరిని వాడుకుంటాం, తొక్కేస్తాం, చంపేస్తాం. ఇప్పుడు అది ఎందుకు చేస్తున్నాం? మేము గెలిచేదానికి చేస్తున్నాం. ఇప్పుడు గెలిచేదానికి ఏది చేసినా కూడా కరెక్టే అని చెప్పి మా దాంట్లో ఉంది. మీరు వాటిని పట్టించుకోకపోతే ఎట్లాగ? మీరు నాకు అర్థం కావట్లేదు. ఒక మనిషి లేదా ఒక జీవి బతకాలంటే ఇంకో జీవి చనిపోవాలి. ఇది ఉందండి. మీరు చికెను మటన్ ఎందుకు తింటున్నారు? బతికేదానికే కదా. మరి మీరు తినే చికెను మటను అవతల జీవిని చంపేసే కదా తింటున్నారు. అంటే అవి చేస్తేనే కదా మీరు బతుకుతున్నారు. సేమ్ అంతే మా అన్న కూడా. మీరు అన్నం తప్పడితే ఇది 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 కరెక్టే కాదు. నిన్నటికి నిన్న అంటారు గాలి జనార్దన్ కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ ఏం చేశారు? అనిల్ కుమార్ యాదవ్ భూమాత లోపల ఉండే ఖనిజాన్ని తీసి అమ్ముకున్నారు. దాని తప్పే ఉంది. మీరు ప్రతి ఒక్కటి తప్పుగా ఆలోచించద్దండి. ఇప్పుడు కారు కింద పడిపోయిన సింగయ్య భార్యకి న్యాయం చేశాం. కావాలంటే చనిపోయిన వాళ్ళని, వాళ్ళ బంధువులను ఎవరినో ఒకరిని పంపించండి, తాడేపల్లికి న్యాయం చేస్తాము, ఆలోచిస్తాము. అంతేగాని ఊరికే న్యూస్లలో మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు.